కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము. అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది. ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు, ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదిలేశారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు, క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. అలాగే వేధించబడిన మహిళలు 5035 మంది మహిళలకు వేధించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న జిల్లాలోనే మహిళల మీద 11% నేరాలు పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని నీడలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి సాక్షిగా మహిళల మీద నేరాలు, ఘోరాలు ఎంతగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అయిన లోకేష్ గారు నివాసం ఉంటున్న జిల్లా కూడా అదే గుంటూరు జిల్లాలో ఈరోజు 11% నేరాలు మహిళల మీద పెరగడం జరిగింది. అలాగే హోంమంత్రి అనిత గారు ఇన్ఛార్జిగా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా దారుణంగా మహిళల మీద నేరాలు 19% పెరగడం జరిగింది. అది కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీరిచ్చిన డేటాయే. అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో దిగజారిపోయాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లేసామా, ఎలాంటి ప్రభుత్వానికి తెచ్చుకున్నామని ఈరోజు బాధపడే పరిస్థితి. మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితులు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి ఈ హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే అమిత్ షా గారి లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ఇలా ఎవరికైనా ఆపద వస్తే 10 నిమిషాల్లోనే వాళ్ళకి రక్షించేస్తాము అనేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది అబద్ధాలని మేము చెప్పడం కాదు, అమిత్ షా గారు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సమయము నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు అయితే ఏపీ యావరేజ్ 25.50 నిమిషాలు, అంటే ఇంచుమించు 26 నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
పోలీసులు రెస్పాండ్ అవుతున్నారనమాట. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎంత దారుణంగా వీళ్ళ రెస్పాండ్ అయ్యే టైం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ మహిళలు కానీ 112కి ఫోన్ చేసి రక్షించండి మేము ఆపదలో ఉన్నామని మొరపెట్టుకుంటే వాళ్ళు 26 నిమిషాల వరకు స్పందించట్లేదు. ఎందుకు మహిళలంటే మీకు ఎంత చిన్న చూపు? మహిళలంటే ఎందుకు ఎంత నిర్లక్ష్యము? ఎంత దారుణంగా మహిళల భద్రత ఎందుకు గాలికి వదిలేశారు? మళ్ళీ తిరిగి అబద్ధాలు 10 నిమిషాల్లో స్పందిస్తామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే పోలీసులకి ఫోన్ చేసిన 3 నుంచి 5 నిమిషాల్లో వెంటనే స్పందించి రక్షణ కల్పించేవారు. కానీ ఈరోజు ఇంత దారుణంగా దేశంలోనే దారుణంగా ప్రజలు ఇచ్చే కంప్లైంట్కి కాల్ సెంటర్కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీరు స్పందించట్లేదంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, హోంమంత్రి ఉన్నారా లేదా అర్థం కాని దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మొన్ననే చూసాం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధిస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అలాగే మీడియా ముందుకు వచ్చి ఏడ్చి తన బాధని చెప్పుకోవడం జరిగింది. కనీసం పోలీసులు స్పందించారా? తిరిగి ఆమెకి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు చేశారు, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇప్పించారు. మరి ఈ పని చేసిన సంధ్యారాణి గారి పిఏకి ఎటువంటి శిక్ష మీరు వేశారు? కనీసం అరెస్ట్ చేశారా? అతనికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? అతనికి హాస్పిటల్కి కానీ కోర్టు ముందు కానీ హాజరుపరిచారా అని నేను అడుగు. చంద్రబాబు నాయుడు గారు, ఇది మాత్రం నిజం, ప్రజలు మాత్రం మీ పాలనని మెచ్చుకోవట్లేదు, ప్రజలకి మీ పాలన నచ్చట్లేదు. అదే విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే మీరు చెప్తారు డేటా డ్రివెన్ గవర్నెన్స్ మాది అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంట. కానీ తీసుకుంటే దోపిడీ డ్రివెన్ డిజాస్టర్ గవర్నెన్స్ అనేసి క్లియర్గా స్పష్టంగా ప్రజలకి ఈరోజు రాష్ట్రంలో అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే కేవలం 18 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసే వాళ్ళని మీ ప్రభుత్వ పెద్దలే కాపాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా క్షీణించాయనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. డీ ఫంక్షనింగ్ అని వచ్చింది. ముఖ్యమంత్రి గారి సర్వేలో హోంశాఖ పనితీరు అస్సలు బాలేదు, పని చేయట్లేదని ప్రజలు తమ అభిప్రాయం చెప్పారంటే నిజంగా సిగ్గుచేటు అనిత గారు. దీనికి కారణం ఏంటి? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? మీ తోటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఈ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు అనేసి. ఎందుకు వీటిని అరికట్టలేకపోతున్నారు? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీ తోటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మీరు హోంమంత్రిగా అత్యంత అసమర్థత ఉన్న హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు. అలాగే ఫెయిల్యూర్డ్ హోంమంత్రిగా ఈరోజు ఉన్నారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఘోరమైన రిపోర్ట్స్ ఉంటూ ఉంటే ప్రజలు ఎలా జీవిస్తారు? మీకు ఎందుకు ఓట్లేసామని ఈరోజు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పోలీసులకి మీరు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు ఇరికించడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయట్లేదు. కాబట్టి ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా. అలాగే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఎంత దారుణంగా ఉంది. నిజంగా ప్రజలు ఏదైనా కష్టం వస్తే, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే కాల్ చేసే 112కి కాల్ చేస్తే ఎంత సమయం తీసుకుంటే, ఎంత నిర్లక్ష్యంగా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే ప్రజలు ఏ విధంగా జీవిస్తారు? ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు జరిగేట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను.